ప్రపంచంలో ఎన్నో భయంకరమైన ప్రదేశాలు ఉండగా కొన్ని ప్రదేశాలు మాత్రం సైంటిస్టులను కూడా ఆశ్చర్యపడేలా చేశాయి. ఈ ప్రదేశాలను చూస్తే మనం కూడా చాలా ఆశ్చర్యపోతాం. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి వింతైన ప్రదేశాన్ని కొన్నిటిని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. గోయిలింగ్ సీనిక్ ఏరియా. ఈ కొండపైకి వెళ్ళాలంటే నిజంగా వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ కొండల్ని చూడండి, ఒక బ్లేడ్ రూపంలో ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇక్కడ ఉండే ఈ రాళ్ళు మొత్తం చాలా పెద్దవిగా ఒక కొండ ప్రాంతంలో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ కొండ ప్రాంతం అనేది చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా చాలా మంది ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు. కానీ ఎలాంటి సేఫ్టీ లేని ఈ కొండపైన ఏ మాత్రం తడపడినా లేదా జాగ్రత్తగా నడవకపోయినా వాళ్ళు 500 అడుగుల కిందకి పడిపోవాల్సిందే. ఇది అంత ప్రమాదకరమైన ప్రదేశం. అయితే ఈ ప్రదేశాన్ని చూడటానికి కొన్ని చోట్ల స్టెప్స్ సదుపాయం ఉన్నా కూడా మరికొన్ని చోట్ల మాత్రం అసలు ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదు. ఈ వింతైన భయంకరమైన ప్రదేశం అనేది చైనాలో ఉంది. మిస్టరీ రాక్స్. నిజంగా ఇది మాయాజలం అనాలా లేక మనకి కనపడేదంతా అబద్ధం అనుకోవాలో మనకే అర్థం కాదు. ఎందుకంటే ఒక్కసారి ఈ రాయిని చూడండి, అది చూడటానికి అంత బరువుగా ఉన్నా కూడా ఈ నీళ్ళల్లో వేస్తే మాత్రం అది ఈ విధంగా పైకి తేలుతుంది. Is it heavy? Yeah. Very heavy. Okay, put in the water. Let's see. ఇంకా ఇక్కడ కూడా ఇతను ఆ రాయి మీద నుంచున్నా కూడా ఆ రాయి నీళ్ళల్లో తేలుతూనే ఉంది. చాలా మంది వీటిని రామసేతు బ్రిడ్జికి ఉపయోగించిన రాళ్ళు అని అందరు అంటుంటారు. అలానే ఇది నిజమా కాదా అని సైంటిస్టులు కూడా ఈ రాళ్లపై టెస్టింగ్స్ అనేవి చేశారు. కానీ సైంటిస్టులు చెప్పడం మాత్రం ఈ రాళ్ళనేవి అగ్నిపర్వతం ద్వారా వచ్చిన పూమైస్ స్టోన్స్ అని చెప్తున్నారు. నిజానికి ఈ రాళ్ళు కూడా నీళ్ళల్లో తేలుతాయి. కానీ అవి అలానే నీళ్ళల్లో ఉంటే చివరికి అవి మునిగిపోతాయి. అంటే ఇప్పుడు మనం చూసే ఈ రాళ్ళనేవి ఈ అగ్నిపర్వతం ద్వారా వచ్చినవి కాదు అని తేలిపోయింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ రామేశ్వరం దరిదాపుల్లో ఇక్కడ ఎలాంటి అగ్నిపర్వతం అనేది లేదు. మరి అలాంటప్పుడు ఈ స్టోన్స్ అనేవి ఇక్కడికి ఎలా వస్తాయి అనే సందేహం కూడా అందరికీ వచ్చేస్తుంది. అందరూ ఈ రాళ్ళని ఖచ్చితంగా ఇవి రామసేతు బ్రిడ్జికి వాడినవే అని నమ్ముతున్నారు. ఈ వింతైన రాళ్ళనే మనం రామేశ్వరం ఆలయంలో కూడా చూడవచ్చు. మరి మీరు కూడా ఇలాంటి రాళ్ళని చూస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ద జైంట్ డిసెట్ రాక్. సగానికి 2 ముక్కలైన ఈ అతిపెద్ద బండరాయి అనేది ఒకప్పుడు మొత్తం కలిసిపోయే ఉండేది. కానీ కొన్ని నెలల క్రితం ఈ రాయి పర్ఫెక్ట్ గా సగానికి ఈ విధంగా కట్ అయిపోయింది. ఇది చేసింది మనుషులు కాదు, ప్రకృతే ఇంత పర్ఫెక్ట్ గా ఈ రాయిని కట్ చేసింది. ఈ వింతైన రాయిని ఆల్ నస్లా రాక్ అని కూడా పిలుస్తుంటారు. అలానే 30,000 కేజీల బరువున్న ఈ అతిపెద్ద రాయి అనేది కేవలం 2 చిన్న పిల్లర్స్ మీద బ్యాలెన్స్ గా ఉండటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇంకా ఇది 30,000 కేజీల బరువు ఉండటమే కాకుండా 39 అడుగుల ఎత్తును కూడా కలిగి ఉంది. ఇది అంత పెద్దదైన రాయి. ఈ స్టోన్ కూడా సౌదీ అరేబియాలోనే ఉంది. కానీ సగానికి ఇంత పర్ఫెక్ట్ గా కట్ అవటం అనేది ఈ జియాలజిస్టులను కూడా చాలా ఆశ్చర్యపరిచింది. అందుకే ఈ వింతైన ప్రకృతి చేసిన క్రియేటివిటీ వర్క్ ని చూడటానికి ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్తుంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైసులు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైటనింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు, బట్ ప్రైసులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 563 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో ప్యాక్ జస్ట్ 7 రూపీస్. 4,800 రూపాయలుండే పోలికా ఫ్యాన్ జస్ట్ 460 రూపీస్. 260 రూపీస్ ఉండే 500 గ్రామ్స్ హనీ జస్ట్ 99 రూపీస్. ఇలా ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేము. కాబట్టి అటువంటి ఆఫర్స్ని మిస్ అవుతూ కూడా ఉంటాము. సో దీనికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అనే పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్స్ ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైసులు డ్రాప్ అయినప్పుడు వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంకు కార్డు యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందాలో, సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా షాప్ మై డీల్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ కు సంబంధించిన రియల్ టైం అలర్ట్స్ ని పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ లింక్ ని క్లిక్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ ని, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందండి.
మ్యాజిక్ ఫ్లోటింగ్ రాక్. ఇది నిజంగా గొప్ప మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే 80,000 కేజీలున్న ఈ బండరాయి కేవలం చిన్న 3 పిల్లర్స్ మీద నిలబట్టమంటే ఈ విజువల్ చూడటానికి మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ బిగ్గెస్ట్ రాయి అనేది సౌదీ అరేబియాలో ఉంది. అయితే రీసెంట్ గా ఈ రాయి అనేది చాలా బాగా పాపులర్ అయిపోయింది. అది ఎలా అంటే కొంతమంది వ్యక్తులు ఆ రాయి కింద ఉన్న పిల్లర్స్ ని రిమూవ్ చేసేసి నిజంగానే ఇంత పెద్ద రాయి గాల్లో తేలుతుంది అన్నట్లుగా వైరల్ చేసేసారు. ఇక్కడ మనం చూడవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎడిటింగ్ చేసిన ఫోటో, రైట్ సైడ్ ఉన్నది నిజంగా ఒరిజినల్ ఫోటో. అందుకే ఈ రాయి అనేది ఈ మధ్య కాలంలో అంత బాగా పాపులర్ అయిపోయింది. వేవ్ రాక్. ఈ విజువల్ ని చూస్తే ఒక సముద్రపు అల వచ్చి ఈ రాయిని తాకితే ఆ రాయి అలా మారిపోయింది అన్నట్లే మనకి కనిపిస్తుంది. ఈ అద్భుతమైన విజువల్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది. నిజానికి ఇదంతా ఒక పెద్ద కొండ ప్రాంతం. ఆ కొండకి అంచు భాగాన ఇలా ఒక అలలాగా ఏర్పడింది. ఇంకా రాక్ అనేది 50 అడుగుల ఎత్తు, అలానే 360 అడుగుల వెడల్పుతో ఈ అల అనేది ఇంత పెద్దదిగా క్రియేట్ అయింది. అంతేకాదు ఇది 20,000 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని కూడా చెప్తున్నారు. అంటే ఈ డైనోసార్లు బ్రతికిన కాలంలో కూడా ఈ రాక్ అనేది చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇంకా ఈ కొండ ప్రాంతం ఇంత విచిత్రంగా ఉండేసరికి ఈ ప్రదేశాన్ని చూడటానికి ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. వేల్ రాక్స్. పైనుంచి ఈ విజువల్ ని చూస్తే ఒక పచ్చని అడవిలో 3 వేల్స్ వెళ్తున్నట్లుగానే మనకి కనిపిస్తుంది. నిజానికి అవి అతి పెద్దవైన రాక్స్, కానీ పైనుంచి చూస్తే అచ్చం మనకి ఒక వేల్స్ రూపంలోనే మనకి కనిపిస్తుంటాయి. అలానే ఈ రాక్స్ అనేవి ఇప్పటివి కాదు, 75 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ వింతైన ప్రదేశం అనేది థాయిలాండ్ లో ఉంది. అయితే ఇవి ఒక ఐలాండ్ కి దగ్గరలో ఉండటంతో, ఇంకా ఆ రాక్స్ చుట్టూ చెట్లు కూడా ఉండటంతో కొన్నిసార్లు ఆ చెట్ల వల్ల ఆ రాక్స్ అనేవి కనపడకుండా మాయమైపోతుంటాయని, మళ్ళీ కొన్ని రోజులకి కనపడుతుంటాయని చెప్తున్నారు. అయితే ఈ రాళ్ళు చూడటానికి వేల్స్ రూపంలో ఉన్నా కూడా మరికొంతమందికి సబ్మెరీన్ రూపంలో కూడా కనబడటంతో అందుకే వీటికి వేల్స్ రాక్స్ అలానే సబ్మెరీన్ రాక్స్ అని కూడా పేరొచ్చింది. ఫ్లయింగ్ రాక్స్. చైనాలో ఉన్న జాంగ్జియాజీ నేషనల్ పార్క్ ని చూస్తే మీకు ఖచ్చితంగా అవతార్ మూవీనే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ అవతార్ మూవీని తీసిన జేమ్స్ కెమెరామెనే ఈ నేషనల్ పార్క్ లో ఉన్న స్టోన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తన సినిమాలో ఇంత అద్భుతంగా సీన్స్ ని క్రియేట్ చేయడం అనేది చేశాడు. వీటిని ఫ్లయింగ్ రాక్స్ అని, లెవిటేటింగ్ రాక్స్ అని, హ్యాంగింగ్ రాక్స్ అని, ఇంకా శాండ్ స్టోన్ పిల్లర్స్ అని కూడా పిలుస్తుంటారు. అన్నిటికన్నా ఈ ప్లేస్ ని ఇష్టపడే వాళ్ళు మాత్రం వీటిని అవతార్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇక్కడున్న పిల్లర్స్ రూపంలో కనిపిస్తున్న ఒక్కో స్టోన్ హైట్ వచ్చేసి ఏకంగా 600 నుంచి 3,500 అడుగుల ఎత్తు వరకు ఉంటాయని చెప్తున్నారు. అందుకే ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి ఇక్కడికి ఈ చైనా ప్రజలే కాకుండా వేరే దేశపు ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఈ ప్లేస్ గురించి అలా అందరికీ తెలియటంతో ఇప్పుడు ఇది బాగా టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది. ల్యాండ్స్కేప్ ఆర్చ్. ప్రకృతి క్రియేట్ చేసిన అద్భుతాల్లో ఇది కూడా ఒకటని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విజువల్ ని చూస్తే నిజంగా ఒక స్టోన్ ఒక ఆర్చ్ రూపంలో ఎలా క్రియేట్ అయిందో చూస్తుంటేనే మనకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు ఈ ప్రదేశంలో ఇలాంటి ఆర్చెస్ అనేవి ఇంకా చాలానే ఉన్నాయి. ఈ వింతైన ప్రదేశం అనేది నార్త్ అమెరికాలో ఉంది. ఈ ఆర్చ్ అనేది ఇలా స్టోన్ రూపంలో ఇంత వింతగా ఎలా క్రియేట్ అయిందని రీసెర్చ్ చేయగా అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ కొండ ప్రాంతం మీద పిడుగులు ఎక్కువగా పడటంతో ఈ రాళ్ళనేవి పగిలిపోయి ఈ విధంగా ఆర్చ్ రూపంలో తయారయ్యాయని చెప్తున్నారు. అందుకే ఈ వింతైన ప్రదేశాన్ని చూడటానికి ఇక్కడికి చాలా మంది టూరిస్టులు విజిట్ చేస్తుంటారు. గోల్డెన్ రాక్. సౌత్ ఈస్ట్ ఏషియాలో మయన్మార్ కంట్రీలో ఉన్న పగోడాలో ఈ బంగారపు రాయి అనేది ఉంది. అయితే ఇంత పెద్ద రాయి ఇలా ఒక కొండ అంచున ఇంత ప్రమాదకరమైన ప్లేస్ లో ఎలా క్రియేట్ అయిందంటే నిజానికి ఇది ప్రకృతి వల్ల క్రియేట్ అయిందని ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని వీళ్ళు అస్సలు నమ్మరు. ఇప్పటికీ జారి పడిపోకోకుండా ఇలా ఉండటానికి ఒక కథ ఉంది. దాని వల్లనే ఈ రాయి ఇంకా పడిపోకోకుండా ఇక్కడ ఇలానే ఉండగలిగిందని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే ఒకరోజు ఒక రాజు ఒక బౌద్ధ సన్యాసిని కలుస్తాడు. ఆ బౌద్ధ సన్యాసి ఆ రాజుని ఒక సహాయం కోరతాడు. అదేంటంటే నా దగ్గర బుద్ధుని యొక్క వెంట్రుకలు ఉన్నాయని వాటిని చాలా జాగ్రత్తగా ఒక రాయి పైన భద్రపరచాలని ఆ రాజుని సహాయం కోరతాడు. ఆ రాజు కాదనకుండా ఆ రాయి కోసం ప్రపంచం అంతటా తిరుగుతాడు. చివరికి తనకు కావలసిన రాయి ఈ సముద్రపు అడుగు భాగాన ఉండటాన్ని గమనిస్తాడు. వెంటనే ఆ రాయిని తెచ్చి ఈ విధంగా ఇలా కొండపైన పెట్టి ఇంకా
ఆ బుద్ధుని యొక్క వెంట్రుకలు కూడా ఆ రాయి పైన భద్రపరుస్తాడు. అందుకే ఈ రాయి ఈ బుద్ధుని యొక్క శక్తి స్వరూపాలని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. అంతేకాదు ఇంత పెద్ద రాయి అనేది 2500 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా అది కదలకుండా ఇలానే ఉందని, ఇదంతా ఈ బుద్ధుని యొక్క శక్తి వల్లనే ఉండగలుగుతుందని ఇక్కడ ప్రజలందరూ చాలా బలంగా నమ్ముతుంటారు. అంతేకాదు ఈ ప్రదేశానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా జనాభా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. నాకా కేవ్. ఈ రాయిని చూస్తే నిజంగా మనం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఉండే రాళ్ళు మొత్తం పాములకి పొలుసులు ఉన్నట్లుగానే ఈ రాళ్ళు అనేవి మనకి కనిపిస్తుంటాయి. ఇంకా ఆ రాళ్ళు మొత్తం ఒక పెద్ద పాము ముడుచుకొని ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంటుంది. నిజానికి ఇది ఒక కేవ్ ప్రాంతం. ఆ ప్రాంతం మొత్తం ఇలాంటి అతి పెద్ద రాళ్లతో నిండిపోయి ఉంది. కానీ అక్కడ ఉండే రాళ్ళకి ఇలా పాములకు ఉన్న పొలుసుల్లాగా డిజైన్ ఉండటంతో ఈ కేవ్ చాలా బాగా పాపులర్ అయిపోయింది. ఇంకా కొంతమందికి ఈ రాళ్ళని ఎవరో ఇలా క్రియేట్ చేశారు అని చాలా డౌట్ పడ్డారు. కానీ ఆ రాళ్ళని దగ్గరకు చూస్తే మనకే అర్థమవుతుంది అది క్రియేట్ చేసింది కాదు, ప్రకృతి ఈ రాళ్ళని అలా క్రియేట్ చేసింది. ఈ వింతైన కేవ్ ప్రాంతం కూడా థాయిలాండ్ లోనే ఉంది. కృష్ణాస్ బటర్ బాల్. ఈ ప్రదేశం ఎక్కడో కాదు, మన ఇండియాలోనే ఉంది. అది కూడా తమిళనాడులో ఉన్న మహాబలిపురంలో. ఇది ఒక కొండపై నుంచి పడిపోతున్నట్లు కనిపిస్తున్న ఒక భారీ గ్రనైట్ రాయి. ఈ రాయిని అందరూ కృష్ణాస్ బటర్ బాల్ అని, మరికొంతమంది వాన్ ఇరైకల్ అని కూడా పిలుస్తుంటారు. ఈ రాయి అనేది 250 టన్నుల బరువుతో ఉంటూ ఇంకా 20 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుని కలిగి ఉంది. ఇది అంత పెద్ద గ్రనైట్ రాయి. అయితే ఈ రాయికున్న చరిత్ర అంతా ఇంత కాదు. పడిపోతున్నట్లు కనిపిస్తున్న ఈ రాయి అనేది 1300 సంవత్సరాలకు పైగా చెక్కు చెదరకుండా అదే ప్లేస్ లో అలానే ఉండిపోయింది. ట్విస్ట్ ఏంటంటే పల్లవ రాజైన నరసింహవర్మన్ ఈ రాయి ప్రజలు ఉండే పట్టణాల వైపుకి దొల్లుకుంటూ వెళ్తుందేమో అని ఈ రాయిని అక్కడి నుంచి తీసేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం అతని వల్ల కాలేదు. అలానే 1908లో కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఈ రాయిని కదిలించాలని 7 ఏనుగులతో కూడా కదిలించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రాయి ఒక్క ఇంచు కూడా కదలలేదు. ఇలా పడిపోతూ కనిపిస్తున్న ఈ రాయి అనేది ఇంత విచిత్రంగా ఇంత బలంగా ఉండేసరికి ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్తుంటారు. అంతెందుకు మీలో కూడా కొంతమంది ఈ ప్లేస్ కి వెళ్ళి ఉండొచ్చు. నిజంగానే వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన షాప్ మై డీల్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.